బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వెళ్లబోతున్నారు హీరో అల్లు అర్జున్. కోర్టుకు వెళ్లి రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలను సమర్పించబోతున్నారు. శనివారం కాబట్టి లంచ్ సమయం లోపలే కోర్టుకు వెళ్లబోతున్నట్లు అల్లు అర్జున్ వర్గీయులు వెల్లడించారు. నిన్న జరిగిన కోర్టు వాదనలో అల్లు అర్జున్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వెళ్లబోతున్నారు హీరో అల్లు అర్జున్. కోర్టుకు వెళ్లి రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలను సమర్పించబోతున్నారు. శనివారం కాబట్టి లంచ్ సమయం లోపలే కోర్టుకు వెళ్లబోతున్నట్టు అల్లు అర్జున్ వర్గీయులు వెల్లడించారు. అయితే నిన్న జరిగిన కోర్టు వాదనలో అల్లు అర్జున్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మ్యాజిస్ట్రేట్ ముందుకు ఇవాళ హాజరు కాబోతున్నారు. హాజరై సంతకాలు చేయబోతున్నారు అల్లు అర్జున్. ఇవాళ శనివారం కాబట్టి లంచ్ టైం కంటే ముందరే అల్లు అర్జున్ అక్కడికి వెళ్లబోతున్నారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్ రీచ్ అవుతారు. కోర్టుకు వెళ్లి రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలను సమర్పించబోతున్నారు. ఇవాళ సాటర్డే కాబట్టి లంచ్ సమయం లోపలే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్లబోతున్నట్లుగా అల్లు అర్జున్ వర్గీయులు వెల్లడించారు. అక్కడికి వెళ్లిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు కొన్ని సిగ్నేచర్స్ చేయబోతున్నారు. అయితే నిన్న జరిగిన కోర్టు వాదనలో అల్లు అర్జున్ కు కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. రెగ్యులర్ బెయిల్ ఆయనకు మంజూరైంది. ఇప్పటి నుండి ప్రతి ఆదివారం ఇటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆయన కనిపించాల్సిన సిచ్యువేషన్ ప్రెసెంట్ అల్లు అర్జున్ కి ఉంది. రెగ్యులర్ బెయిల్ అయితే మ్యాజిస్ట్రేట్ అల్లు అర్జున్ కు మంజూరు చేసింది. మరి కాసేపట్లో ఆయన నాంపల్లి కోర్టుకు వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరవుతారు. కోర్టుకు వెళ్లి ఇటు రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలపై ఆయన సంతకాలు చేసి సమర్పించబోతున్నారు. ఇవాళ సాటర్డే కాబట్టి ఆయన లంచ్ సమయం లోపలే కోర్టుకు వెళ్లబోతున్నారు. సో మరి కాసేపట్లో ఆయన నాంపల్లి కోర్టులో హాజరవుతారు. హాజరయ్యి మ్యాజిస్ట్రేట్ ఎదుట ఆయన తన సిగ్నేచర్స్ చేసిన పత్రాలను అయితే పూచీకట్టు పత్రాలను ఆయన సమర్పించబోతున్నారు. నిన్న జరిగిన కోర్టు వాదనల్లో అల్లు అర్జున్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ నుంచింది. ఈ షరతుల్లో ఒకసారి మనం చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసి ఆయన ప్రతి ఆదివారం అటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన పోలీసులకు కనిపించాల్సిన ఫస్ట్ షరతు కోర్టు విధించింది. ఆ తర్వాత ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు అంటూ కూడా ఇటు కోర్టు అల్లు అర్జున్ కి స్ట్రిక్ట్ వార్నింగ్స్ ను జారీ చేసింది. అయితే మరి కాసేపట్లో ఆయన నాంపల్లి కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్లిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలను సిగ్నేచర్స్ చేసి సమర్పించబోతున్నారు. ఇవాళ శనివారం కాబట్టి లంచ్ టైం కంటే ముందరనే ఆయన కోర్టుకు వెళ్లబోతున్నట్లుగా అల్లు అర్జున్ వర్గీయులు వెల్లడించారు. సో మరి కాసేపట్లో ఆల్రెడీ 1:30 అవుతోంది. సో మరి కాసేపట్లో ఆయన నాంపల్లి కోర్టుకి హాజరవుతారు. హాజరై మ్యాజిస్ట్రేట్ ఎదుట ఆయన పత్రాలను సమర్పించబోతున్నారు. మరి కాసేపట్లో ఇటు నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ వెళ్లబోతున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలను సమర్పించబోతున్నారు. ఆయన ఇవాళ సాటర్డే కాబట్టి లంచ్ టైం కంటే ముందరే ఆయన కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్లి మ్యాజిస్ట్రేట్ ఎదుట పూచీకత్తు పత్రాలను సమర్పించబోతున్నారు. అయితే ఇక్కడ బెయిల్లో కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది అల్లు అర్జున్ కి కోర్టు. నిన్ననే వాదనలు కూడా జరిగాయి. అయితే బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు ఇవాళ అల్లు అర్జున్ సమర్పించబోతున్నారు. మ్యాజిస్ట్రేట్ ముందు మరికొంత సమయంలో ఆయన హాజరు కాబోతున్నారు. ఇవాళ సాటర్డే కాబట్టి లంచ్ టైం లోపలే ఆయన హాజరు కావాల్సింది. సో ఆల్రెడీ 1:30 అవ్వస్తోంది. మరి కాసేపట్లో ఆయన నాంపల్లి కోర్టు మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరై సంతకాలు చేయబోతున్నారు. అటు పూచీకత్తు పత్రాలను సమర్పించబోతున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు అల్లు అర్జున్ ఏ టైంకి నాంపల్లి కోర్టులో హాజరయ్యే అవకాశం ఉందనుకోవచ్చు, అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు రాబోతున్నాడు. ఆయనకి నిన్న నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇంతవరకు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్పై బయట ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులో
కండిషనల్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఆ బెయిల్ ఇచ్చే సమయంలోనే 50,000 రూపాయల బాండ్లతో పాటు 2 షూరిటీలను కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆ బెయిల్కి సంబంధించిన ఆర్డర్స్లో పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే మరికొద్దిసేపట్లో ఆయన వ్యక్తిగతంగా ఇక్కడికి హాజరై బెయిల్ పత్రాలపై సంతకాలు పెట్టి షూరిటీలకు సంబంధించి సబ్మిషన్ ఇక్కడ కోర్టులో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆయన దానికోసమే ఇక్కడికి వస్తున్నాడని చెప్పేసి కూడా ఆయన న్యాయవాదులు చెప్తున్నారు. మరికొద్దిసేపట్లోనే జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరి నాంపల్లి కోర్టుకి వస్తాడైతే పోలీసులు కూడా ఇక్కడ భారీ భద్రతనే ఏర్పాటు చేయడం జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అయితే భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మళ్ళీ ఆయన అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఇక్కడ పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ కోర్టుకు వస్తున్నాడనే సమాచారం కూడా పోలీసులకి అందించడంతోనే ఇక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్కి బెయిల్ కండిషన్లో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ఒకవేళ విదేశాలకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. విచారణకి పూర్తిగా సహకరించాలని చెప్పేసి కూడా బెయిల్ ఆర్డర్స్లో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే చిక్కడపల్లి ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందో ఆ ఘటనలో A11గా అల్లు అర్జున్ ఉన్నాడు. సాక్షులను ప్రభావితం చేయొద్దు అని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీసు విచారణకు ఆయన పూర్తిగా సహకరించాలని చెప్పేసి కూడా కోర్టు బెయిల్ ఆర్డర్స్ ఇచ్చే సమయంలో కండిషన్స్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఇక్కడ హాజరయ్యి ఆ బెయిల్కి సంబంధించిన షూరిటీస్ అదేవిధంగా బాండ్స్పై సంతకాలు చేసి ఉంటుంది కాబట్టి వాటి పర్పస్ కోసమే నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ వస్తున్నాడు. మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చి ఆ సంతకాలు చేసి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాడు. అప్పటి వరకు కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బయట వ్యక్తులు ఎవరు కూడా కోర్టులోకి అనుమతించట్లేదు ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ సురేష్.